హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే బాస్. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి నేను ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులు అయిందనమాట నేను ఏదైనా వంట చేసి. సో మా మమ్మీకి ఒక ఛాలెంజ్ ఇచ్చాను అనమాట. ఏంటంటే మమ్మీ ఈరోజు నేను ఏదైనా స్నాక్ ఐటమ్ చేస్తారు అని చెప్పి. ఏంటి బయట ఫుడ్ డేంజర్ అని చెప్పి నువ్వే ఫుడ్ చేసుకుని తింటున్నావా? అది ఇంకా డేంజర్ కదరా. ఎలాగో పండగ కదా, ఏదైనా స్నాక్ లాగా ఏదైనా చేద్దాము అని అనుకున్నాను అనమాట. సో మీరు కూడా నా వంట చూసేయండి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ఛాలెంజ్ ఇచ్చిన మదరే నాకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటి అనేది నేను మీకు చెప్తాను, చూసేయండి. ఓకే, ఒకసారి మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. మమ్మీ, ఎందుకు అట్లా ప్రేమతో మాట్లాడు మమ్మీ. వీడియోలో అయినా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తా. సరేలే కానీ నేను వంట చేస్తున్నా కదా, నా ఇంగ్రీడియంట్స్ కావాలి నాకు. అంటే బొంబాయి రవ్వ, ఇంకొకటి బొంబాయి రవ్వ, ఇంకొకటి ఉప్మా రవ్వ కాదు బొంబాయి రవ్వ, ఇంకొకటి అటుకులు, పెరుగు, క్యారెట్, క్యాప్సికమ్, ఇవన్నీ ఆప్షన్. పోతారు, మొత్తం పోతారు. సో మమ్మీ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తున్నారు. ఎంతసేపు మమ్మీ? ఫాస్ట్ ఉండాలి నాలాగా. ఏంటిది? బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, అటుకులు. ఇవి ఫస్ట్ మనం గిన్నెలోకి వేసుకుందాం. సో మీకు క్లారిటీగా చూపిస్తాను, వెయిట్ చేయండి. సో దేవుడికి ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను కొంచెం వంట బాగా రావాలని. రాని కట్ చేస్తాలే, ఏం కాదులే. సో ఇప్పుడు దీని పాస్వర్డ్ మర్చిపోయా. ఇది నీదేనా నాదా? సరే ఏదో ఒకటి ఫింగర్ ప్రింట్ పెట్టేసాలే, తీస్తా. మమ్మీ రెడీగా ఉన్నావా? నాది తినడానికి అన్నది. ఓకే, మరి స్టార్ట్ చేసేసి మమ్మీ కంటే నేను బెస్ట్ కుక్ అని ప్రూవ్ చేసుకుంటాను. గంటే కదా మమ్మీ, ఇందాకటి నుంచి పెద్ద లేట్ అయినట్టే చెప్తున్నావు. సిజర్ కావాలి, సిజర్. నా అసిస్టెంట్ ఏడి? డాడీ ఉంటే బాగుండేది. హీ విల్ హెల్ప్ మీ. డాడీకి పెట్టి అడుగుదాం మమ్మీ బాగా చేస్తుందా అని. ఏం బాగా చేస్తాను. సో కొత్తది తీసుకొచ్చారు డాడీ, ఇంట్లో అయిపోతే. మమ్మీ చాలుగా ఇట్లా కట్ చేస్తున్నాయి. అటుకులు ఓకే. ఇప్పుడు అయితే ఫస్ట్ మనము ఒక కప్పు అటుకులు తీసుకుందాము. ఒక కప్పు కావాలి నాకు, అంటే ఒక గ్లాస్ అనా? ఇంత కప్పా? ఇదా? ఓకే, ఇది. సో మరి సరిపోతాయి అందరికీ? మళ్ళీ మీరు నాకు సరిపోలేదు ఇంకా కావాలంటే అప్పుడు ఇంకా నేను చేయలేనమ్మా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదే మీకు. సో ఒక కప్పు నిండా తీసుకుందాము. నిండా అంటే నిండు తీసుకోవాలి. ఇంకానా? కింద పడిపోతాయి కమ్మా. ఓకేనా? నిండుగా ఒక గ్లాస్ నిండుగా తీసుకున్నాను. తీసుకొని కడగాలి దీన్ని. ఫస్ట్ కడగమన్నా ఫస్ట్. యూట్యూబ్, నేను నిన్ను నమ్మను, యూట్యూబ్ ఆమెనే నమ్ముతా. నేను నమ్మదురా, అడుగుతుంది. సో ఫస్ట్ మనము అటు ఏదైనా కానీ, అటుకులే కాదు ఏదైనా కానీ ఫస్ట్ మనం కడగవలేను. ఓకే, అన్నంతో రెసిపీ చేస్తే అన్నం కూడా కడుగుతావా? సో ఇప్పుడు మనం నీట్గా అటుకుల్ని కడిగేసాము. ఇప్పుడు ఇందులో పెరుగు ఒక గ్లాస్ మనము అటుకులు వేసుకున్నాం కాబట్టి అర కప్పు పెరుగు ఏమందంటే అర గ్లాస్ పెరిగేయాల మమ్మీ. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం గైస్ అడుగుతున్నాం మమ్మీని. అరకప్పు అంటే మమ్మీ అది అందులోనే తీసుకోనా? అర అంటే నువ్వు లెక్కలేదులే. లేచిండా? నాని లేస్తే కాస్త
ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు ఇది తీసుకొని పెరుగు ఇందులో వేసేసి, ఇది 1 కప్ 1 గ్లాస్ అటుకులు, హాఫ్ గ్లాస్ పెరుగు వేసి ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. నో స్పూన్ ఇన్ హోమ్. ఈ స్పూన్ కడుగుతావా? దట్ ఈస్ నాట్ స్పూన్. సో ఇప్పుడు స్పూన్ తీసుకొని ఎంతో వెతక్క దొరికిన స్పూన్ని మనం స్పూన్లు ఉన్నాయి కానీ ఉతుకు అంటున్నా, ఏంటిది అది ఏమంటారు, కడిగి ఉన్నాయి, కడక్కుండా ఉన్నాయి. మీ నాన్న డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. డాడీ ఏంటి ఇంకా పడుకొని ఉన్నారు? లేస్తే నేను వంట చేస్తున్నా నాని. ఇంత చదివి వంట వండుతావు? నువ్వే అసిస్టెంట్ చేయమన్నావు కదా స్నాక్స్. జనరల్ గా చెప్పాను రా. ఇన్ని ఇప్పుడు ఈ రవ్వ తీసుకోవాలి. సో అవి పక్కన పెట్టేసాము. ఈ రవ్వ తీసుకొని ఇది ఒక గ్లాస్ తీసుకొని ఓకే పోలా నాకు గిన్నె కావాలి. నాని ఎక్కడ? ఈ గిన్నెలో ఓయమ్మో, కాదు బొంబాయి రవ్వని కడగక్కర్లేదు కదా. తర్వాత దీంట్లో మనం మళ్ళీ పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కడ పెట్టా? హాఫ్ గ్లాస్ వేసుకొని వేసేద్దాం. తీస్తా నాలోని క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సారీ గైస్, అప్పుడప్పుడు నాకు నోరు అలా వంకర పోతూ ఉంటుంది, మాటలు అలా పని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అట్లా ఏం మాట్లాడతాను నాకే అర్థం కాదు. ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ దీన్ని పేస్ట్ చేయాలి. ఇది పక్కన 15 మినిట్స్ ఇది పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అది పక్కన పెట్టేసుకొని 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, డోంట్ గో అవే. నాని నువ్వే హెల్ప్ చేయాలి నాకు ఇప్పుడు వంటకి. ఎక్కడ చేసినానంట వంట. ఎప్పుడు మన ఇద్దరమే కదా నాని వీడియో తీసేది అంటారా? మన ఇద్దరమే కదా నాని ఎప్పుడు వంట చేసేది. కాదు, ఫాస్ట్ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు మమ్మీ. ఏం పని ఉంది నాని నీకు బయట? బండికి ఏమైంది? రేపు కడగచ్చు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వీడియో కాదు, వంటకి హెల్ప్ చేయాలి కదా నువ్వు. మరి అది కొయ్యి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకోటి జీలకర్ర కావాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. పాపం డాడీ ఎందుకు లేచానని అనుకుంటున్నారు. అనుకోవట్లేదా? పక్కన క్యారెట్ రెడీగా ఉంది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. వచ్చి అడ్డు నుంచి ఉంటుంది నాని. అనిపిస్తుంది నాని కూరగాయలకు వస్తుంటే. ఫైవ్ 0 కాదు 15. ఓకే నాని, ఇవి కూడా నాని చిన్నగా ఉండాలి. బండ ఇట్లా వేసేటప్పుడు బాగా. సర్లే, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నట్టేగా. కొత్తిమీర ఏది? ఇది కొత్తిమీరేనా?
నువ్వు వండేది ఎవరు మాకు చుక్కలు చూపిస్తున్నావు కదా. నీ వంటలతో మాకు చిత్తలు చూపిస్తున్నావు కదా, అలాగే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? హాయ్ నాగార్జున గారు. హాయ్. సరే అన్న మమ్మీ అన్న అవసరమా వేసేసిండు డాడీ. సర్లే నెక్స్ట్ ఫస్ట్ సాల్ట్ కావాలి నాని. చిన్ని తాగవే. ఇప్పుడు దీనికోసం తాగడం అవసరమా? రెండు ఇదిగో దీనిలో కుత్తి అంట. ఓకేగా కొంచెమైనా కలిపి చూడు. క్యారెట్ వేస్తే వేసేయాలి బఠానీలు. మీరు చేసేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. నువ్వు ఉన్నావమ్మా తూ అంటావు. అమ్మో ఎలా నవ్వుతున్నాను మమ్మీ డాడీ. ఇక ఇలా ఎలా అనుకుంటున్నావు? నార్మల్గా చేయట్లా ఏంటి అక్కడేనా? ఫస్ట్ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తే 4 వేసి పెడతా. ఎలా ఏనా చెప్పేది ఇష్టపడి సర్లే ఆగనాని, నాకు తెలుసు అది అక్కడ ఉండిద్దిలే. సరే మరి ఇక ఏగి పెట్టు. ఇప్పుడు గరిటె కావాలి. అది దోశలు తీసే గరిటె ఉండిద్ది కదా, ఏది లేనాని వెనక్కి జరుగు. వత్తలేదు అక్కడ. సమానంగా రాట్లా ఓ పక్కన చూడు. అందుకే అది ఇస్తే ఒత్తుతా దాని మీద. వీళ్ళిద్దరు అసలు బాగా వంటకుల్లాగా బిల్డప్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మనం కారం వేయలేదు కదా. నల్లని మబ్బులు కమ్మిన చంద్రుడా. అవును వండిని వేయడానికి ఒక గిన్నె వేసుకో. మరి ఏం చెయ్యాలి అసలు? వండని అమ్మ ఫస్ట్ ఇటీ తిప్పేదాను నేను. 2 కోతులు అమ్మ తల్ల. నువ్వు సర్కస్ నడుపుతున్నావా? చాలా అని ఇదంతా కాదుగా, ఇందులో పోసే. నాకు స్పూన్ మమ్మీ స్పూన్ తీసుకురావా పోయి. వావ్ యమ్మీ యమ్మీ అతుక్కుంటున్నాయి. ఇది తీసేనా? ఒకటి టేస్ట్ చేయి, ఇది ఒకటి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంత ఈజీగా. అద్భుతం. చూడండి ఎంత మంచి చేశాను. అంత కష్టంగా ఏమి అనిపించలేదు కదా మమ్మీ, ఈజీగానే వచ్చింది కదా. అంతా చేసింది అందుకే నీకు ఈజీగా. అసలు ఏం చేస్తున్నావు కనుక నీకు ఈజీ లేకపోతే రావట్లేదే. మీరు వండుకోండి అయితే, నా మీద అడుగుతున్నారు ఇద్దరు. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇది కాలిందా? ఇగో ఇప్పుడు ఆకారం అవసరమా, టేస్ట్ అవసరమా? ఎట్టుండి ఇప్పుడు రౌండ్ రౌండ్గా ఉండాలా? రౌండ్ ఉండాలా? ఆకారం అవసరమా, టేస్ట్ అవసరమా? నేనే తీసి నేనే వేసి కష్టపడలేకపోతున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు మరి? తీయచ్చుగా. ఓన్లీ ఆయిల్ వేయటమే. ఓన్లీ ఆయిల్. ఆయన ఎక్కడైనా సేఫ్టీ చూసుకుంటాడు. ఇంతకీ ఇది కాలిందా లేదా? ఓకేగా ఓకే. కాలింగ్ లేసేమ్మా.
కాదు అతను జరిగేటివి అవి మీ నాన్న ఇగో ఇట్లాంటి చిన్న చిన్న పనులు. ఆయన కూడా సాయం చేస్తున్నారండి. మొత్తం పనంతా ఆయనే చేస్తాడు. అక్కడ ఆయిలే కొంచెం అసలు ఇద్దరు కొంచెమే. పని రోజులకు పని చేయడం అంటే అంత కష్టం. అగ్గో మమ్మీ మొత్తం గబ్బు గబ్బు చేస్తాండ మమ్మీ. ఇంక మళ్ళీ అడగకుండా నేను ఎప్పుడు. అర్జున్ రాత ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. అమ్మో అమ్మో చిన్ని చూసావా చివరికి అవన్నీ ఆయనే చేసేవాడు. ఉల్లిపాయ ఎవరు కోసారు, పచ్చిమిరకాయ ఎవరు కోసారు, నువ్వా? రెండేగా ఎవరండి అది? కొత్తిమీర ఎవరు కోసాడు, కొత్తిమీర నేనే ఇచ్చాను. ఉప్పు ఎవరు వేపించారు, ఉప్పు వేసింది ఎవరు, ఉప్పు కూడా నువ్వే మెత్తపెట్టావా? నూనె వేసింది ఎవరు, ఇక్కడ నూనె వేసింది ఎవరు? వేసేది ఎవరు? మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కలుపుతున్నా అన్న, లేదు నేను కలుపుతున్నా అన్న. అంటే కలిపింది దానికోసం. తర్వాత డాడీతో కలిపించేది. టేస్ట్ ఇంపార్టెంట్ కాదు కౌటు, చేయడం ఇంపార్టెంట్. నువ్వు చేసి అన్ని టేస్ట్ ఉంటున్నాయా? తింటలేదా మేము? అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నువ్వేనే చెప్తా అంట మమ్మీ. చూడు మమ్మీ ఎడ్డ నువ్వు అట్ట ఎత్తంటేనే సర్లే అటు తిప్పుతా అన్న. ఇక్కడ కొంతమంది కష్టపడుతున్నారనే లేదు, కొంతమంది అసలు అక్కడ ఎక్కడ ఉన్నారు పడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కేవలం హెల్పర్ ఏం చేస్తారు, హెల్పింగ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేను హెల్పర్, హెల్పర్ కాబట్టి అన్ని కుకింగ్ అది చేస్తుంటది, హెల్పింగ్ లేదన్న. కాదు కాదు అది చెప్తా ఉంటే మొత్తం మరి చెప్పట్లేదు కదా, అదే చేస్తుంది. నేను అది చేస్తానంటే వద్దాం. గబ్బు గబ్బుగా చేస్తాను మమ్మీ. ఇందాక దీనాన్ని ఇస్తే పెట్టుకోని దాన్ని ఇట్లా ఇట్లా పక్కదాన్ని గబ్బు లేపిండు. లేపినా లేదా నిజం చెప్పు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంతే ఉంటది. కంప్లీట్ అయిపోయింది గ్యాస్ పిండి. సక్సెస్ఫుల్ గా వండేసాను. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. ఎప్పుడన్నా ఒకసారి చేసి ఆయనే చేస్తున్నాడు. ఎప్పుడన్నా ఒకసారి రోజు చేస్తున్నా. నువ్వా ఎప్పుడన్నా ఒకసారి నేనా? సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేసాము. టేస్ట్ చూసి చెప్తారు మోమ్ అండ్ డాడ్. మీకు ఒకవేళ ఇంకా వంట వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. వంట వీడియోలు మాత్రం అడగకండి. మన వంట పూర్తయింది గైస్. మనం చేసిన వంట అవుట్పుట్ ఇలా వచ్చింది. చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా మమ్మీ? ఎట్లున్నాయి? ఎమ్మీగా ఉన్నాయా? చూడటానికి బాగుంది, తింటానికి బాగుంటుందని గ్యారంటీ. మమ్మీ వస్తున్నావా? టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నావా? టడో టడో. అందరికి నోరూరిపోతుంది ఇక్కడ తినాలి తినాలి అని. లేదులే కానీ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ డాడీకి ఇద్దాము, మెయిన్ కాంట్రిబ్యూటర్ కాబట్టి. ఎట్టుందో టేస్ట్ చెప్పయ్యా. ఇప్పుడు నెక్స్ట్ మమ్మీ. నా వదిలే ఆగమ్మ, మీరిద్దరు తిన్నా చక్కగా ఉంటుందండి. పేరా బాగుందా డాడీ? చెప్పు డాడీ. అప్పాలు, పాచే కాదు, చిప్పాలు, అటుకుల అరిసె, అటుకులు ఉప్మా అరిసె. చాలా బాగున్నాయి అటుకుల అరిసెలు. హైదరాబాద్ నుంచి వచ్చి కోసం ఏది చాలా వండటానికి వచ్చిందా? సూపర్ గా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వండటానికి ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హైదరాబాద్ నుంచి వచ్చిందా?
థ్యాంక్ యూ సో మచ్ రాణి ఫర్ యువర్ వాల్యుబుల్ తిన్నాను నేను. కాంప్లిమెంట్స్. బాగున్నాయి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నా కష్టానికి. ఇప్పుడు ఇచ్చేవరకే ఇందాక తీసుకోనన్నావు. తీసుకోవచ్చు. ఒకటా పోవడా మొత్తం నాకే. ఎట్లున్నాయి చెప్పు. రకరకాలుగా ఉంది మాస్టర్. బాగున్నాయి చాలా బాగున్నాయి. హైదరాబాద్ నుంచి వండటానికి అయితే రాలేదు కానీ వండింది బాగానే ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా లేదా డొంక లేదా కమ్మలేదు. ఇప్పుడు నేను చేసిన వంటను నేనే టేస్ట్ చేస్తున్నాను. ఇంత బాగా వస్తాయి అనుకోలే. నాకు అన్నీ మాడిపోయిన ఇచ్చారు. మాడిపోలేదు అసలు, కాలని ఇచ్చారు. టొమాటో సాస్ ఉంటే బాగుండేది. ఇంకెప్పుడు చేద్దా? టడా! నాకు టొమాటో సాస్ ఇష్టం అని చెప్పి టొమాటో సాస్ తీసుకొచ్చారు డాడీ. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్ల వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. ఇప్పుడు వీటిని తింటాను. అవి నేను దాచుకున్నా. ఇందాక నేను సరిగ్గా టేస్ట్ చేయలేదు, అంటే వాళ్ళు తినేటప్పుడు నేను తినలేదు. అబ్బా సూపర్ గా ఉందండి. నిజంగా చాలా బాగుంది. అంత బాగుంటుందండి. నాకు బాగా నచ్చుతుంది. మమ్మీ డాడీకి ఇద్దరికి నచ్చాయి. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. మిగిలిన తినేయాలి. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తాను సార్.